బ్రదర్ ఏం చదువుకున్నావు? నేను బీటెక్ చేస్తున్నాను. బీటెక్ చేస్తా ఉన్నా. సో ఒక యువకుడిగా ఈరోజు రాష్ట్రం పరిస్థితి చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ప్రస్తుతానికైతే ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఉంది. నెక్స్ట్ బాబు గారు వచ్చి కొంచెం ముందు తీసుకెళ్తే మా యూత్కి కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అంటే ఇప్పుడు నేనేమి తక్కువ చేస్తున్నాడని కాదు, మెయిన్గా ఇప్పుడు నేను బీటెక్ చదివేసి అయిపోయింది, నాకు డిగ్రీ వచ్చింది. నేను రేపు మాస్టర్స్ చేయడానికి అయితే యూఎస్ వెళ్ళాలి, అంత మన ఇంట్లో వాళ్ళు పెట్టుకునేది కాదు, ఎందుకంటే మధ్యతరగతి కుటుంబం. ఇప్పుడు రేపు చెన్నై వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా ఇప్పుడు ఆల్రెడీ పాస్ అవుట్ అయిన వాళ్ళకే జాబులు లేవు. మా పరిస్థితి కూడా అంతంత మాత్రమే. మేము ఈ దగ్గరలో ఎక్కడైనా జాబులు చేద్దామంటే మన ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేదు, జాబులు లేవు, రెండూ లేవు. ఇప్పుడు మాకు ఎవరు సపోర్ట్ చేస్తారు? మాకు ఎవడైతే జాబులు ఇస్తాడో మేము ఆడికి ఓటేస్తాం. ఈరోజు అమ్మఒడి వేస్తున్నారు, అది ఇది అని చెప్తున్నారు. ఇంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్ బాబు గారు కూడా వేశారు, అది డైరెక్ట్గా మా అకౌంట్లోకి వచ్చాయి. ఇప్పుడు నేను అమ్మఒడి అని పెట్టి మాకేసి మా దగ్గర నుండి మేము కాలేజీ కట్టుకోవాలి డబ్బులు. ఇలా అయితే ఏం కాదు. రేపు జగన్ గారిని దింపేస్తాం ఖచ్చితంగా. యూత్ అందరం కలిసి నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపి రేపు అమరావతిలో రాజధాని అమరావతిగా నిర్ధారించి తెలుగుదేశం జెండాని రెపరెపలాడిస్తాం. అంటే ఇప్పుడు మీలాంటి చదువుకున్న యువకులు రాజధాని గురించి మాట్లాడుకునేటప్పుడు అంటే క్లాస్లో కూర్చున్నప్పుడు మీ రూమ్లో క్యాజువల్గానే రాజకీయాల గురించి ఎంతో కొంత టాపిక్ వస్తుంది యువకులు అన్న తర్వాత. ఈరోజు రాజధాని గురించి మాట్లాడుకునేటప్పుడు ఎలాంటి టాపిక్ మీ మధ్య ఎలాంటి డిస్కషన్ జరుగుతుంది? ప్రజెంట్ ప్రాబ్లమాటిక్ అంటే యూత్కి మ్యాక్సిమం ప్రాబ్లమ్ దేని మీద ఉందంటే ఒక ఇండస్ట్రీ మీద అన్న. ఇండస్ట్రీ ఏంటంటే ఒక 4 కంపెనీలు వస్తే ఇప్పుడు 40 మంది జాయిన్ అవుతారు, 4,000 మంది రాబడి వచ్చింది. ముందు ఎకనామీ లేదు, ఎకనామీ లేకుండా నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అంటే ఏం చేస్తారు? ఇప్పుడు రేపు నేనని కాదన్నా, నా జూనియర్స్ వస్తారు, వాళ్ళ జూనియర్స్ వస్తారు. ఇప్పుడు మాకే జాబులు లేవు, అరే అలా మనం బీటెక్ చేసి ఏం చేస్తాం రా అని వాళ్ళు స్కిప్ అయిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? స్టేట్కి ఒక బేస్ ఉండాలి కదా, యూతే బేసు. యూతే లేని నెక్స్ట్ ఫ్యూచర్ ఏముంటుంది ఇంకా? అది అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య సిద్ధం సభ అని చెప్పి ఒకటి పెడతా ఉన్నారు. ఆ సభలో ఆయన చెప్తున్నారు, నేను ఇచ్చిన హామీలు 99% పూర్తి చేసేసా, రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తూ ఉన్నాయి, అభివృద్ధి దూసుకుపోతూ ఉంది, నేను 126 సార్లు బటన్ నొక్కాను అని చెప్పి ఆయన గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. దీన్ని మరి మనం ఎంతవరకు నమ్మాలి? లేదన్నా, ఇప్పుడు నా సీనియర్లే చాలామంది ఉన్నారు. ఎటు చూసినా ఎవడు ఇక్కడ లోకల్లో జాబ్ చేస్తున్నాడు ఒకటి కనిపించడే. ఏమన్నా అంటే ఫోన్ చేసి మాట్లాడితే తమ్ముడు ఇలాగా హైదరాబాద్ వెళ్ళండిరా నెక్స్ట్ వీక్లో ఇంటర్వ్యూలు ఉంటాయి, లేదా చెన్నై వెళ్ళండి నెక్స్ట్ వీక్లో ఇంటర్వ్యూలు ఉంటాయి. ఇప్పుడు నేను వెళ్తా చేసుకుంటే అక్కడ రాదు జాబు. ఇప్పుడు ఎక్కడైనా రష్ ఉంది, దాని బదులు మనకు ఇండస్ట్రీ కూడా ఇప్పుడు రష్కి తగ్గట్టుగా వ్యవస్థ ఉంటే బాగుంటుంది. ఇక్కడ ఏదీ లేదు. నేను చెప్తా అన్న, ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు నేను బీటెక్ చేశానని చెప్తా, సర్టిఫికేట్ ఉంటేనే ఎవడైనా నమ్మేది. సర్టిఫికేట్ లేకుండా నేను బీటెక్ చేస్తాను ఎవడైనా నమ్ముతాడా? ఎవడో నమ్మడు. ఇది కూడా అంతే. అంటే ఒక మంత్రి చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు, అందుకే నిరుద్యోగం పెరిగిపోయిందని చెప్పడం అనేదాన్ని ఎట్లా చేస్తారు? అది వరస్ట్. అసలు ముందు చెప్పాలంటే దరిద్రం ఏంటంటే వాళ్ళ శాఖల గురించి వాళ్ళకే పూర్తి తెలియదు. ఒకడు వస్తాడు నిద్రపోతాడు, ఇంకోటి వస్తాడు వాడిదేంటి వేరే శాఖ, ఆడు ఈ శాఖ గురించి మాట్లాడతాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కాదు, 10 మంది గట్టిగా మాట్లాడితే పని అయిద్ది. ఎవడి కాడి ఏంటంటే నాది నేను చూసుకుంటాలే అనుకుంటారు. ఏముండదు. మనం నిలదీయాలి ఎవరినైనా సరే. మన హక్కులు మనం ఎందుకు పోగొట్టుకోవాలి? అమరావతి రాజధానికి నిర్ధారించారు. ఎవరి కోసం నిర్ధారించారు? జనాలు అందరికీ ఇక్కడ ఉంటే బాగుంటుంది. పాపం చదువుకునే వాళ్ళు మంచిగా ఒక స్థాయిలో ఉంటారు. ఇప్పుడు ఆయన వల్ల వాడికి నష్టం జరిగిందా? ఆయన అన్ని కోట్లు చేశారు, అది చేశారు అని చెప్పి మన జైల్లో పెట్టి ఏదో చేశారు. ఎవరికైనా ఉన్నా ఊడిందా? ఎవరికి ఏం ఊడదు. నీకు నచ్చింది చేసుకో, రేపు గెలిచేది తెలుగుదేశం. మనం తెలంగాణ అంశం తీసుకుంటే కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే పేపర్ లీకేజ్ అంశంలో కానీ, లేదంటే యువతకి ఆ ప్రభుత్వం చేస్తున్న దాని మీద కానీ, ఆ ప్రాంతంలో ఉన్న యువకులంతా కూడా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. కానీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసరికి యువకులు ఎందుకని ఈ ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తా ఉన్నా నోరు మెదపట్లేదు అనుకోవాలి. ఒకటి యూత్ భయం ఏంటంటే, ఇప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చి మాట్లాడినా తీసుకెళ్ళి లోపలేయడం. ఇప్పుడు పెద్ద ఆయన్నే లోపలేసినప్పుడు యూత్ ఒక విషయం కాదు. యూత్ ఉంది అంతంత మాత్రంగా, ఎందుకంటే వాళ్ళకి ఎటు లేదు, ఇటు వెనక బ్యాక్గ్రౌండ్ సపోర్టు లేదు, కరెక్ట్గా వాళ్ళకి ముందు ఏదైనా చేయాలన్నా ఇది లేదు. ఇప్పుడు దీనివల్ల వాళ్ళు మధ్యలో అటు ఇటు కాకుండా ఉండిపోతున్నారు. అంతేగాని పెద్ద యూత్ విషయం కాదు. యూత్ తలుచుకుంటే ఏదైనా చేసిద్ది. ప్రభుత్వం దించడమే ఎత్తడమైనా యూత్ స్టార్ట్ చేసిందంటే ఏదైనా అయిపోవాల్సిందే, అంతే. సో మరి తెలుగుదేశం వస్తే జాబులు వస్తాయి ఇదని చెప్తా ఉన్నారు కదా, ఏంటి అంత నమ్మకం? తెలుగుదేశం వచ్చినా సరే ఇలాంటి పరిస్థితి ఉంటే మరి అప్పుడు అన్న బాబు గారు ఎన్నైనా చెప్పని, ఏది నేను ఈ స్కీమ్ ఇస్తా ఆ స్కీమ్ ఇస్తా అని. బాబు గారు ఏదైనా ఒకటి పెట్టుకున్నాడంటే అది అయ్యే వరకు నిద్రపోడు. రాత్రి అయినా పగలైనా ఆయన ఏదైనా ఒకటి ఫిక్స్ అయ్యాడు, నేను చెయ్యాలి ఇది అనుకుంటే ఆయన చేస్తాడు.
ఆయనకి ఇప్పుడు మంచికి సపోర్ట్ లోకేష్ గారు కూడా మంచి సపోర్ట్ ఉన్నారు. ఆయనకి ఐటీ సెక్టర్లో బాగా అనుభవం ఉంది. ఆయన ఏమైనా కలిసి చేస్తే ఏదైనా కొంచెం ముందుకెళ్ళిద్ది. ఇప్పుడు అసలు ఏమీ ప్రయత్నం లేకుండా ఏదో పునాదులు వేసేవాడు కానీ ఇవ్వాలి కదా. ఇప్పుడు వీడు ఉండేది కూల్చిన తప్పినా దిక్కు దివానా లేదు. ఆయన వచ్చేదన్న వేసి శంకుస్థాపన చేసి ఒక ఇండస్ట్రీ కట్టాడు అనుకో, నేను తీసుకెళ్తాను నాతో పాటు 10 మందిని. వాడు ఇంకో 10 మందికి చెప్పుకుంటాడు, అరే వాళ్ళు వచ్చారు చేశారని. వీడేంటి ఏమీ లేదు, ఏదన్నా అంటే నువ్వేంటి మాట్లాడేదని తీసుకెళ్తున్నారు. ఎన్ని రోజులు తీసుకెళ్తావు? ఇప్పుడు నన్ను తీసుకెళ్తావు, రేపు ఇంకోని తీసుకెళ్తావు, ఎంతమందిని పెడతావు పోలీస్ స్టేషన్లో? ఇంకో 10 మంది వస్తారు, ఇలా 1,00,000 మంది వస్తారు, 1,00,000 మందిని పెడతావు పోలీస్ స్టేషన్లో? చేసావు, నీది నువ్వు చేసుకున్నావు, నీది నీకు గొప్ప అనిపించుకుంటే సరిపోదు, 10 మందికి అవ్వాలి అది గొప్ప. అది సో మరి ఏంటి అసలు లోకేష్ మీద నీ అభిప్రాయం ఏంటి? లోకేష్ అభిప్రాయం లేదన్న. ఫస్ట్ ఏదో కొంచెం ఆయన డౌన్ అయ్యాడు. ఈసారి సింహం ఒక అడిగి వెనకేసిందంటే మనం ఏం కాదు ఏం చేయదు అనుకోవడం లేదు. జగన్ గారు కూడా అంతే, ఫస్ట్ డౌన్ అయ్యాడు, లెగిసి పికప్ చేసుకొని సీఎం అయిపోయాడు. రేపు లోకేష్ అయినా ఎవరైనా సరే ఒకసారి కింద పడ్డారంటే లెగుస్తారు, మళ్ళీ పక్క పైకి లెగిసే రోజు వచ్చినప్పుడు మాట్లాడుకుందాం మళ్ళీ, ఓకేనా? ఇప్పుడు ఫైనల్గా సిద్ధం సభ మీద నీ అభిప్రాయం ఏంటి? అటర్ ఫ్లాప్ అన్న, వేస్ట్ మాట్లాడుకుని. ఇప్పుడు నేనే వెళ్తా, డబ్బులు ఇస్తారు, వెళ్ళి ఉపయోగం ఏముంది? నాకు ఏదన్నా పనికి వచ్చేదానికి వెళ్ళినా ఉపయోగం. అది అక్కడికి వెళ్తే డబ్బులు ఇస్తున్నారని మీరే చెప్తున్నారు, మరి అది పని ఉపయోగపడినట్టేగా. డబ్బులు నాకు ఇవ్వటం ఉపయోగపడినట్టు కాదన్న. ఇప్పుడు నాలాగే కకృతి పడి వెళ్ళారు అనుకో డబ్బులకి, సపోజ్ ఈరోజు తింటావు, రేపటికి ఎవరిని అడుగుతావు? ఈరోజు తింటాం గొప్ప కాదమ్మా, 10 సంవత్సరాలు చెప్పుకోవాలి ఒక పని జరిగిందంటే. యూత్ కూర్చుంటే అవ్వదు పని, లేచి మాట్లాడండి. మీకు ఓటు హక్కు ఇచ్చింది దేనికి? ఫైట్ చేయాలి, మన హక్కులు మనం వెనక్కి తెచ్చుకోవాలి. అది ఎవడైనా పర్లా, ఆయన పెద్ద గొప్ప కాదు, ఆయన పెద్ద గొప్ప కాదు, మనం స్టార్ట్ చేస్తేనే ఫైట్ చేస్తాం. ఇప్పుడు యోగాలం పెట్టాడు, ఫైట్ చేశాడు, మొత్తం ఎన్ని ప్రదేశాలు తిరిగాడు, ఎన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశాడు ఆయనకి తెలుసు. అక్కడ ఆయనకి ప్రతి నియోజకవర్గంలో గ్రిప్ ఉంది. అలాగే యూత్ కూడా బయటకు వచ్చి, ఇప్పుడు నేననే కాదు, మీ ఇంట్లో మీ నెక్స్ట్ వచ్చే వాళ్ళకైనా మీరు సపోర్ట్గా ఉండాలి. యూత్ తలుచుకుంటే ఏదైనా చేసిద్దన్న.